వీడియోలోని నట్స్ తోటి ఇన్స్టెంట్గా 10 నిమిషాలు చేసి ఒక నెల రోజులు స్టోర్ చేసుకునే 3 రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా చాలా హెల్దీ. ఇందులో ఎటువంటి షుగర్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఇంకా ప్రిజర్వేటివ్స్ మాత్రం అసలే లేవు. మనం ఏమాత్రం బయట కొని తెచ్చినా సరే అందులో చాలా వరకు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇంకా బయట వాటితో పోలిస్తే ఇంట్లో చేసుకుంటే మనకి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. వీటిని ఎలా చేయాలో డీటెయిల్గా అంతా కూడా వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం మార్కెట్లో దొరికే న్యూటెల్లాని ఆల్మండ్స్తో పాటు చేసేద్దాము. దీన్ని పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఇంట్లోనే ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసేద్దాము. ఒక కప్పు బాదాంని ప్యాన్ లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నార్మల్ గా అయితే న్యూటెల్లాని హాజల్ నట్స్ తో చేస్తారు, కానీ ఈ ప్రాసెస్ లో కూడా మనకి సేమ్ న్యూటెల్లా తింటున్నట్టే ఉంటుంది. చాక్లెట్ తినే పిల్లలకి ఈ హోమ్ మేడ్ న్యూటెల్లా బాగా నచ్చుతుంది. బాదాం అన్ని బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ప్లేట్ లో వేసుకొని చల్లార్చుకుందాము. చల్లారిన తర్వాత బాదాం ని మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడు మనకి ఆల్మండ్స్ నుంచి కొద్దిగా ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు మిక్సీ జార్ వేడిగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒకసారి ఆపేసి మిక్సీ జార్ నార్మల్ టెంపరేచర్ కి వచ్చినప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసేసరికి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా. ఇందులో బెల్లం ని చిన్నగా చాప్ చేసుకుని 1/2 కప్ వేసుకోవాలి. బెల్లం కి బదులుగా బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు. కోకో పౌడర్ ని 1/4 కప్ వేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో కోకో పౌడర్ లేకపోతే డైరీ మిల్క్ లాంటి చాక్లెట్ ఒకటి వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి అంతా బాగా కలిపేలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా గ్రైండ్ చేయడానికి టైం పడుతుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు 3-4 టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. కొన్నిసార్లు ఎక్కువ పడుతుంది, కొన్నిసార్లు తక్కువ పడుతుంది. ఇది గ్రైండ్ చేయడానికి మాత్రమే టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మిక్సీ జార్ వేడైన ప్రతిసారి కొద్దిసేపు ఆగి మళ్ళీ గ్రైండ్ చేస్తూ ఉండండి. చూసారా, కొద్దిసేపు గ్రైండ్ చేయగానే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో కానీ జార్ లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్ లో అయితే 1 or 3 months అలా స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే ఒక 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో బటర్ వేసాం కదా, అది ఫ్రిడ్జ్ లో పెట్టగానే కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. యూస్ చేసే ముందు కొద్దిసేపు బయట పెట్టేస్తే నార్మల్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఈ హోమ్ మేడ్ న్యూటెల్లాతో కూడా మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. చాక్లెట్స్ తినే పిల్లలకి ఈ న్యూటెల్లా కూడా బాగా నచ్చుతుంది. చిన్న పిల్లలకి ప్లెయిన్ గా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి ఇవ్వచ్చు, చిన్న పీసెస్ గా కట్ చేసుకొని. అదే పిల్లలు కొద్దిగా స్కూల్ కి వెళ్తున్నట్టయితే ఈ హోమ్ మేడ్ న్యూటెల్లాని బ్రెడ్ మీద అప్లై చేసి ఇంకో బ్రెడ్ పైన పెట్టి మంచిగా పాన్ మీద బటర్ వేసుకొని 2 వైపులా ఫ్రై చేసేసుకుంటే క్రిస్పీగా న్యూటెల్లా శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇది స్కూల్ పిల్లలకి స్నాక్ బాక్స్ లో పెట్టొచ్చు, లేదంటే స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ లా కూడా ఇవ్వచ్చు. ఈ హోమ్ మేడ్ న్యూటెల్లాని బ్రెడ్ మీదే కాకుండా కేక్స్ లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా రెసిపీస్ కూడా ఉంటాయి. కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. హోమ్ మేడ్ న్యూటెల్లాని ఎలా చేయాలో చూసాం కదండి. ఇప్పుడైతే పల్లీలతోటి ఇంకో హెల్దీ రెసిపీని చూద్దాము. ఇప్పుడు నేను చూపించే రెసిపీస్ అన్ని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. గ్రైండ్ చేయడానికి మాత్రమే టైం పడుతూ ఉంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 కప్పు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పల్లీలో హై ప్రోటీన్ ఉంటుంది, ఇంకా హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇంట్లోనే వీటిని చేసుకోవటం వల్ల తక్కువ ఖర్చుతోనే కాకుండా ఇంట్లోనే హెల్తీగా హైజీన్ గా తిన్నట్టు కూడా ఉంటుంది. ఈ రోజు చూపించిన 3 రెసిపీస్ కూడా హెల్త్ కి చాలా మంచిది. పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాము. పల్లీలు చల్లారిన తర్వాత ఒక క్లాత్ లో వేసుకొని దాన్ని దగ్గరికి ఫోల్డ్ చేసి హ్యాండ్ తోటి ఇలా రబ్ చేస్తూ ఉంటే పల్లీలు పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కిచెన్ లో కొన్ని టిప్స్ ని పాటించడం వలన మనకి వర్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అదే మామూలుగా అయితే ఈ పల్లీలను ఒక్కొక్కటి రబ్ చేసేసరికి మనకి టైం సరిపోతుంది అక్కడే. ఈ పల్లీల పొట్టుని మనకు కావాలి అంటే తీసుకోవచ్చు, లేదంటే పల్లీల పొట్టుతో పాటే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. పల్లీల పొట్టు తీసి గ్రైండ్ చేయటం వల్ల టేస్ట్ సేమ్ మనకి బయట కొన్న వాటిలాగే ఉంటుంది. పల్లీల పొట్టుని అంతా తీసేసిన తర్వాత ఇలాంటి స్పూన్ ఉంటే అందులో వేసేసామంటే ఆ పొట్టు అంతా కూడా మంచిగా ప్లేట్ లోకి పడిపోతుంది. కౌంటర్ టాప్ అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇక్కడ మనం క్లీనింగ్ కి టైం సేవ్ చేసినట్టే. నాకు తెలిసిన కొన్ని టిప్స్ ని ఇలా కిచెన్ లో నేను యూస్ చేస్తూ ఉంటాను టైం సేవింగ్ కోసం. పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ లాగా వస్తుంది. దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసినప్పుడు మిక్సీ జార్ వేడిగా అవుతుంటుంది. మళ్ళీ ఒకసారి చల్లారిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఇంకోసారి మిక్స్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, లైట్ గా ఆయిల్ కనిపిస్తుంది కదా. మనకి కావాలి అంటే ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇంకోసారి మనకి బటర్ అనేది రెడీ అయిపోతుంది. లేదు మనకి స్వీట్నెస్ కావాలి అంటే బెల్లం కానీ హనీని కానీ యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కి సరిపడా.
నేను ఇక్కడ బటర్ ని వేస్తున్నాను. బటర్ కి బదులుగా మనము ఆయిల్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. మెల్ట్ చేసిన బటర్ ని 2 టేబుల్ స్పూన్లు వేస్తాను. మనకి కావాలి అంటే కన్సిస్టెన్సీకి తగ్గట్టు 3-4 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మనకి మంచిగా బయట దొరికే పీనట్ బటర్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో కానీ జార్ లో కానీ వేసుకొని బయట అయితే ఒక 15 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో అయితే 2-3 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టగానే కన్సిస్టెన్సీ హార్డ్ గా అయిపోతుంది. బయట పెడితే మళ్ళీ నార్మల్ కన్సిస్టెన్సీకి వస్తుంది. అప్పుడు యూస్ చేసుకోవచ్చు. దీనిలో హై ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్, మినరల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ మనం వాడలేదు. దీన్ని కావాలి అంటే ప్లెయిన్ బ్రెడ్ మీద పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బయట పీనట్ బటర్ తిని ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకి హోమ్ మేడ్ పీనట్ బటర్ కూడా నచ్చుతుంది. దీన్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా రెసిపీస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ న్యూటెల్లా పీనట్ బటర్ చూసేసాం కదండి. ఇప్పుడు ఆల్మండ్స్ తోటి ఆల్మండ్ బటర్ చేద్దాము. ఈ రెసిపీ కూడా ఆల్మోస్ట్ పీనట్ బటర్ ప్రాసెస్ లోనే ఉంటుంది. నేను ఇక్కడ 1/2 కప్ బాదం అయితే తీసుకున్నాను. పాన్ వేడైన తర్వాత 1/2 కప్ బాదం వేసుకొని మీడియం ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ బాదం ని ప్లేట్ లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం గ్రైండ్ చేసినప్పుడు అది పౌడర్ లాగా వస్తుంది. దాన్ని ఒకసారి కలిపేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేస్తే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇందులో ఏమీ యూస్ చేయకూడదు, ప్లెయిన్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తే అలా గ్రైండ్ చేస్తూ ఉంటే స్మూత్ గా అవుతుంది. లేదు మాకు ఇంకా కొంచెం టేస్ట్ కావాలి అనుకుంటే అందులో కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ మెల్టెడ్ బటర్ ని వేసుకున్నాను. ఇంట్లో ఏదైనా వంట నూనె వాడుతున్నట్టయితే అది వేసుకోవచ్చు. స్వీట్నెస్ ని ఇష్టపడే వాళ్ళు బెల్లం కానీ హనీ కానీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసి ఆయిల్ కనిపించింది అంటే మనకి ఆల్మండ్ బటర్ రెడీ అయినట్టే. పీనట్ బటర్ నచ్చిన వాళ్ళకి ఈ ఆల్మండ్ బటర్ కూడా నచ్చుతుంది. దీని బయట అయితే 15 డేస్, ఫ్రిడ్జ్ లో అయితే 1-2 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆల్మండ్ బటర్ లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. స్పెషల్ గా విటమిన్ ఈ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. హార్ట్ కి గుడ్ ఫ్యాట్ ని ఇస్తుంది. ఇంకా గట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. నా సజెషన్ అయితే ఎప్పటిదప్పుడు మంచిగా ఫ్రెష్ గా చేసుకొని తింటే బాగుంటుంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసే కన్నా. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన హెల్తీ 3 రెసిపీస్ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.